హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బెండకాయ పచ్చడి చేస్తున్నా అండి. దానికి కావాల్సినవి బెండకాయలు కొన్ని కట్ చేసి పెట్టుకున్నా అండి, క్లీన్ చేసుకుని. టమాటాలు ఒక 3, ఉల్లిపాయలు ఒక 2 చిన్న సైజు, ఎల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి తగినంత అండి. ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక బెండకాయలు ఫ్రై చేసుకోవాలండి. బెండకాయలు ఫ్రై అయిపోయాయండి, పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకుందామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మూత పెట్టుకుందాం, కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. ఆనియన్స్ ఇందులో హాఫ్ వేసుకుందామండి, మిగతా హాఫ్ మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం. జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గాలంతే. ఆనియన్స్ ఇలా మగ్గడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఈ వేడికే మగ్గిపోతుందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని చల్లగా చేసుకొని మిక్సీలో వేసుకుందామండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బెండకాయలు వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకుందామండి. ఈ పెద్దగా నలగనవసరం లేదు, కచ్చపచ్చాగా చేసుకుందాం. ఇలా పట్టుకోవాలండి. పోపు కోసం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాక ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లో పులుపు కోసం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. నాకు ఇష్టం లేదు చింతపండు ఎక్కువ తినకూడదని చెప్పి నేను లెమన్ ఒకటి యాడ్ చేసుకుంటున్నా. ప్రతిరోజు ఎక్కువ చింతపండు తినొద్దండి. చింతపండు ప్లేస్లో ఇలా లెమన్ యాడ్ చేసుకుంటే మనకు కావాల్సింది పులుపు లెమన్లో కూడా ఉంటుంది కాబట్టి లెమన్ యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఫుల్ అయినా వేసుకోవచ్చు, హాఫ్ అయినా వేసుకోవచ్చు అండి. ఇది నాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఫుల్ వేసుకుంటున్నా అండి. సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం.
అంతే అండి, రెడీ అయిపోయింది బెండకాయ పచ్చడి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నిమ్మకాయ పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇలా బెండకాయ పచ్చడితో తింటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.